హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు అవర్ ఛానల్ హరక్క వంటిల్లు. ఈరోజు మన హరక్క వంటిల్లులో మంచి స్పెషల్ స్వీట్ రెసిపీ అండి, బాంబే కరాచీ హల్వా. ఎలా తయారు చేసుకుందామో చూద్దామా? ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. చూడండి, దీనికి ముందుగా 1 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకున్నా అండి. మీరు కొలతకి ఏం తీసుకుంటే 1 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకోండి. దానికి 2 కప్పులు పంచదార తీసుకోవాలండి. 1/2 కప్పు నెయ్యి, కొద్దిగా చూడండి ఫుడ్ కలరు, మీకు డ్రై ఫ్రూట్స్ ఏమున్నా వేసుకోవచ్చండి. ఇది కొంచెం ఇలాచీ పౌడర్. దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేసుకుందామో చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకుందామండి. ఈ కార్న్ఫ్లోర్ దీంట్లో వేసేసుకున్నాం. ఈ బౌల్లో చూడండి, 1 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకున్నాం కదా, ఇదే కప్పుతో 3/4 కప్పు దాకా వాటర్ పడతాయండి. ముందుగా 1/2 కప్పు తీసుకొని ఉండలు లేకుండా చక్కగా కలుపుకుందాం. కొద్దిగా పోసుకొని కలుపుకోవాలండి. చూడండి, చక్కగా ఉండలు లేకుండా ఇట్లా పల్చగా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బాండీ తీసేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ 2 కప్పులు పంచదార చెప్పాం కదా, ఈ 2 కప్పులు పంచదార దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్పు వాటర్ పోసుకుందామండి. పంచదార అనేది కరిగితే సరిపోతుందండి మనకి. చక్కగా అడుగంటకుండా పంచదార కరిగించుకుందాం. చూడండి, పాకం కరిగింది కదా. మనం ఇందాక చూడండి, ఇదిగో కార్న్ఫ్లోర్ వాటర్ కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని వేసేసుకొని దీన్నంతా చక్కగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. బాగా దగ్గర పడేదాకా ఈ ప్రాసెస్ అంతా చక్కగా సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి. హైలో పెట్టుకుంటే మనకు కరెక్ట్గా రాదండి. చూడండి, ఇట్లా దగ్గర పడ్డది కదా. ఇప్పుడు దీంట్లోకి మనం కొద్దిగా నెయ్యి వేసుకుందామండి. ఫుడ్ కలర్ చెప్పాం కదా, దీంట్లోకి చూడండి కొద్దిగా వాటర్ వేసుకొని ఈ ఫుడ్ కలర్ అనేది వేసేసుకుందాం. మీకు నచ్చిన కలర్ వేసుకోవచ్చండి. గ్రీన్ వేసుకోవచ్చు, ఎల్లో వేసుకోవచ్చు, ఇట్లా ఆరెంజ్ వేసుకోవచ్చు. చూడండి, ఇట్లా బాండీకి అంటుకోకుండా ఉండాలండి చక్కగా. దీంట్లోకి ఇప్పుడు జీడిపప్పు ముక్కలు వేసుకున్నాం కొన్ని. వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకుందామండి. మీకు ఈ హల్వా అనేది స్మూత్గా రావాలంటే చూడండి ఇట్లా ఉన్నప్పుడు తీసేసుకోవచ్చండి, ఒక బౌల్లోకి తీసుకోవచ్చు. లేదు మాకు స్వీట్ షాపుల్లో లాగా రావాలి, చక్కగా సాగుతూ ఉండాలి హల్వా అంటే కనుక చక్కగా సిమ్లో పెట్టుకొని చాలాసేపు చక్కగా ఇట్లా ఉడికించుకోవాలండి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా స్వీట్ షాపుల్లో ఎలా ఉంటుందో మనకి ఈ హల్వా అనేది అలాగే వస్తాయి పీసులు అనేవి. చూడండి, ప్యాన్ నుంచి చక్కగా నెయ్యి అనేది చూడండి ఇట్లా సపరేట్ అయిపోతుంది. ఇది ఇలా 2 నిమిషాలు ఉంచేసేసి ఈలోపు దీనికి చూడండి ఇట్లాంటి బౌల్ ఒకటి తీసుకొని దీంట్లోకి నెయ్యి అప్లై చేసేసుకుందాం. ఇందాక మనం నెయ్యి అప్లై చేసి పెట్టుకున్నాం కదా బౌలు, ఇదంతా దాంట్లోకి తీసేసుకున్నామండి. చూడండి, ఇది వేసుకున్న తర్వాత చక్కగా ఒక బౌల్ కానీ ఒక స్పూన్ కానీ తీసుకొని ఇట్లా చక్కగా సాఫ్ట్గా అనుకోవాలండి.
చూడండి ఇట్లా ట్రేలో వేసుకున్నాం కదా, ఇది ఆరి దీన్ని పీసులుగా కట్ చేసుకోవడానికి 2 గంటలు పడుతుందండి. ముందుగా మా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.